నాకు అదే సార్లు నా పేరు మొహమ్మద్ జునేద్, నేను ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యం. నా సమస్య ఏమంటే ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్య గురించి పెద్దలందరూ చెప్తున్నారు ఇక్కడ. కానీ నేనున్న ఏరియా చంద్రసాబ్ దర్గా, ఆ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు అంటే దాదాపు ఎంతమంది వచ్చినారో వాళ్ళందరూ తిరిగే ఏరియా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ తిరిగే ఏరియా. దాని మీద నుంచే రావడం జరగడం పోతుంది, వాళ్ళు చూస్తుంటారు. అక్కడ ఒక సమస్య, పెద్ద సమస్య ఏమంటే డివైడర్లో హైట్ చిన్నది ఉంది. రోజు రాత్రి ప్రతి ఒక్క మనిషి ఎంత తప్పించుకుపోయినా ఒక ఏదో కారు బైకో అక్కడ లైటింగ్ లేనందు వలన, హైట్ తక్కువ ఉన్నందు వలన యాక్సిడెంట్ జరగకుండా చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. వాళ్ళ గురించి మేము మీడియాలో చెప్పడం జరిగింది, మేము పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఒక 10 సార్లు వచ్చినాము, ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు నా ముందర ఆదోని ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడాలనుకున్నాను కానీ నాకు టైం దొరకలేదు. ఈరోజు కనపడినారు, ఆయనకు సమస్య చెప్తున్నారు. ప్లీజ్ దయచేసి అక్కడ పడుకోకుండా, బండి కింద పడుకోకుండా, యాక్సిడెంట్ కాకుండా మీరు చూస్తున్నారు. టీపీ అవసరం లేదు సార్, మీరు నాకు అవసరం. చాలా మంది టీపీలు వచ్చిపోయినారు. వీళ్ళు ఏం చేస్తారంటే చేస్తామని అంటారు, చేయరు. అది ఎవరైనా కానీ కింద పడినోడికే బాధ తెలుస్తారు. తర్వాత దేశంలో అన్న ప్రకారం చెప్పింది సార్ సార్ అక్క ఒకటే అయిపోయింది, నాకు కూడా తెలుసు. ఒక్క సెకండ్ కమిషనర్ గారు, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఎప్పుడైనా కట్టించుకోండి, మనకి సంబంధం లేదు. ఆ డబ్బులు వచ్చినప్పుడు కట్టించుకోండి. ఫస్ట్ దానికి బౌండరీ కట్టండి. దాంట్లో కూడా కింద పడే సమస్య ఉంది. ఎవరైనా కింద పడితే ఎవరింటి నుంచి డబ్బులు తెచ్చి కట్టరు. ప్లీజ్, చిన్న పిల్లలు పడవచ్చు, పెద్ద పిల్లలు పడవచ్చు, ఆడలు పడవచ్చు. ఆ కాంట్రాక్టర్ ఎవరైనా పేరు తెలుసు ఉంటే ఆయన ఇంటికాడ కూడా పోతాను. బౌండరీ కట్టి పని చేయాలయ్యా. డబ్బులు రాలేదు, బిల్ పాస్ కాలే, సమస్య లేదు. ఎప్పుడైనా కట్టండి. మా ఆదోని ఇదే సమస్యలు. బౌండరీ రేపు కట్టండి ప్లీజ్. లేదంటే ఆల్ పార్టీస్ వాళ్ళకి ధర్నా కూర్చోండి. నా పార్టీ ఒకటే కూర్చోవాలని కాదు, నాకు ఈ 2 సమస్యలు కావాల్సిందే. ఇంకా దీని మీద ఎమ్మెల్యే గారు అది సాల్వ్ చేస్తారని నాకు నమ్మకం.